హాయ్ అండి. అంతకుముందు హలీం అంటే అబ్బా ఏంటి పేస్ట్గా ఉండిద్ది అనుకుంటాం, కానీ ఒక్కసారి దాన్ని టేస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ రంజాన్ సీజన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంత బాగుంటుంది దాని టేస్ట్. రంజాన్ సీజన్ అయితే వచ్చేసింది కదా, హలీం తిందామని వెళ్తే అదిగోండి అట్లా బాక్స్ తీసుకున్నాము. దాంట్లో నెయ్యి వేసి, ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూ వేసి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టించారు. మెయిన్ హైలైట్ దాంతోపాటు ఒక చారువా ఇస్తాడండి. అట్లా హలీం తీసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ అసలు ఏం లేకుండా ఒక స్పూన్ టేస్ట్ చేస్తే ఆ నెయ్యి ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. తర్వాత దాంట్లోనే చారువా వేసేసి మొత్తం మిక్స్ చేసేసి కొంచెం నిమ్మకాయని పిండుకొని అంతా కలిపి తింటే ఉంటుంది. అబ్బా అసలు ఎంత బాగుంది అనిపించిందో దాని టేస్ట్. ఏమైనా అనుకోవాలి, చూడంగానే అబ్బా పేస్ట్ అని ఎంతోమంది అవాయిడ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ తిన్న తర్వాత దాని టేస్ట్కి వదిలిపెట్టకుండా ఎవ్రీ ఇయర్ ఆ సీజన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు దానికి డబలే ఉన్నారు. తీసుకుంది ఇది మటన్ హలీం అండి. ఇది మా పాప తిని ఆమె రియాక్షన్ అసలు ఎన్ని రకాలుగా ఇచ్చిందో చూడండి. అక్స బాగుందా? బాగుందా? హలీం. ఇది బాక్స్ వచ్చేసి కాస్ట్ 200 పడిందండి. అసలు మా అమ్మ ఎక్కడ అయిపోయిద్దో అని దాన్ని లాక్కొని ఆమె తినాలంట, మళ్ళీ ఎవరం పెట్టకూడదు. ఫైనల్కి వచ్చిన తర్వాత ఎక్కడ వాళ్ళ డాడీ తినేస్తాడో అని బాక్స్ లాగేసుకొని తింటుంది. బాగా నచ్చింది మా అమ్మాయికి అయితే. మీకు కూడా ఫస్ట్ టైం హలీం తిన్నప్పుడు ఎలా అనిపించింది, అంతకుముందు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.